మొన్న సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన సంఘటనకి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. ఏదైతే సంధ్యా థియేటర్ బెనిఫిట్ షో వేయడం వల్ల ఏదైతే తొక్కిస్లాట్లో ఒక మహిళ చనిపోయింది, వాళ్ళ బాబుకి సీరియస్ కండిషన్స్లో ఆసుపత్రిలో ఉన్నాడు అనే విధంగా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. అయితే నిన్న జరిగిన ఏదైతే గేమ్ చేంజర్ ఈవెంట్కి రామ్ చరణ్ అభిమానులు వచ్చి ఇంటికి వెళ్ళే సమయంలో రోడ్డు యాక్సిడెంట్లో ఇద్దరు రామ్ చరణ్ అభిమానులు చనిపోయారు. అదేవిధంగా ఏదైతే ఈవెంట్లో కానీ ఏదైతే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తీవ్రమైన కామెంట్ చేశారు అభిమానుల మీద. ఏమని? అభిమానులు ఖాళీగా ఉంటున్నారు, ఖాళీగా ఉండే బదులు సినిమాకి వెళ్ళి అరవడము, సొక్కాలు చించుకోవడము, అదేవిధంగా బైక్ నడిపేటప్పుడు ఎక్సలేటర్ ఇచ్చి ఆ సౌండ్ చేయడం, ఆ కిక్కే వేరబ్బా, అలా చెయ్యాలా, అలా అరవాలా అని ప్రకటించేశారు. అయితే యువతని రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారనే చెప్పుకోవచ్చు. ఆ స్థాయిలో ప్రసంగించారంటే చూడండి, ఒక అభిమానులు మామూలుగానే పవన్ కళ్యాణ్ అభిమానులు అంటేనేమో రెచ్చిపోవడం, కేకలేయడం, బైక్ సైలెన్సర్లో విపరీతంగా సౌండ్లు చేయడం, రచ్చరచ్చ చేయడం జరుగుతూనే ఉంటుంది. అలా చేయాలని పవన్ కళ్యాణ్ గారే ప్రకటించారనే చెప్పుకోవచ్చు. పైపెచ్చు నిన్న ఈవెంట్ జరిగిన తర్వాత ఇంటికెళ్ళే మార్గ మధ్యంలోనే యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇద్దరు యువకులు చనిపోయారు. ఆ చనిపోయిన యువకులు ఈ చనిపోవడానికి కారణం ఎవరు? దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఎవరు రామ్ చరణ్ వహిస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎవరిస్తారా, లేకపోతే నిర్మాత దిల్ రాజు గారు ఎవరిస్తారా? వాళ్ళ కుటుంబానికి వెళ్ళి ఇప్పుడు ఆదుకుంటారా, లేకపోతే ఓదార్చకుండా అలానే వదిలేస్తారా? లేకపోతే మేము అసలు వాళ్ళని పిలవలేదు, మా ఈవెంట్కి వచ్చారో రారో మాకైతే సంబంధం లేదని చెప్తారా? మొత్తానికైతే ఏదైతే ఇద్దరు అభిమానులు చనిపోయారో దీనికి రామ్ చరణ్ గారిని అరెస్ట్ చేస్తారా, మరి సైలెంట్గా ఏదైతే ప్రభుత్వంలో ఉన్నాం కదా మేము సైలెంట్గా ఉంటే సరిపోయిద్ది అనే విధంగా సైలెంట్గా ఉంటారో చూడాలి. మొత్తానికైతే ఇద్దరు ఏదైతే గేమ్ చేంజర్ ఈవెంట్కి వచ్చిన ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని చెప్పుకోవచ్చు.